నీకు ఎదురైన సమస్యను బట్టి చింతపడక, ఉన్న పాటునే కూలిపోక, కృంగిపోక, విశ్వాసముతో కదము తొక్కో, అడుగులు వేయి. ప్రార్థన విజ్ఞాపనలతో. ప్రార్థన మానేస్తే కాదు. నీకున్నది వేదనైనా దుఃఖమైన, అది ఏ ఆర్థిక పరమైన పరిస్థితి, నేనంటున్నా, దేవుడు సెలవిస్తున్న మాట, చింతపడుకోడి కానీ ప్రార్థన విజ్ఞాపనలతో ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటాడమ్మా? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ విన్నపాలు దేవునికి చెప్పండి. అంతేగాని దాన్ని బట్టి చింతించు, దిగులు పడతో, భయపడతో, ఆందోళన చెందతో. ఈ సముద్రం ముగించే లోపు నీ చింత అంతా నజరేయుడైన యేసు నామములో కొట్టి వేయబడునగాక, తొలగిపోవునగాక. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ చింత ఏదైతే దేని గురించి చింతిస్తున్నావో, బిడ్డల గురించా, నీ కొడుకుల గురించా, నీ కుమార్తెల గురించా, వారి చదువా, వారి ఉద్యోగాలా, వారి వివాహాలా, లేకపోతే వారు చేస్తున్న వ్యాపారమా, నీ ఆరోగ్యమా, లేకపోతే ఇతర ఇంకా ఏదైనా నీ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన జీవితమా, ఆ సమస్యను బట్టి చింతించక దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయి. నీ చింత ఆయన మీద మోపో. అయ్యా నా కొడుకు ఏమైపోతాడనయ్యా, నా కొడుకు ఏమైపోతాడనయ్యా, వాళ్ళని ఎంతో కష్టపడి నేను పెంచానయ్యా, చదివించానయ్యా, కానీ ఈ స్థితికి వచ్చిన తర్వాత చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతున్నారయ్యా. నెమ్మది లేదయ్యా. బిడ్డలను బట్టి కొడుకులు బట్టి సమాధానం లేదయ్యా. పెళ్ళిళ్ళు చేసాం కానీ సమాధానం లేదయ్యా. నిద్ర పట్టట్లేదయ్యా. ఈరోజు దేవుని దాసునిగా చదువుతున్నా, నువ్వు నీ బిడ్డ విషయమై దేని గురించి నువ్వు చింతపడుతున్నావో, సమస్య నమ్ముకుంటున్నావో, దాని గురించి ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేయి. దాన్ని కొట్టివేయబోతున్నాడు ఈ సంవత్సరము ఆఖరకల్లా. ప్రైజ్ ద లార్డ్. నీ బిడ్డల జీవితాన్ని చిగురింపజేయబోతున్నాడు ఆయన. మోడు బారిపోయిన వారి బ్రతుకులను మరలా తిరిగి ఆయన కట్టబోతున్నాడు. విచ్ఛిన్నమైపోయిన వారి జీవితాన్ని మరలా మెరుగైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్.